సో ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఈ కర్మల వాసనలు మనకు పట్టి ఉన్నప్పుడు నీకు ప్రతి ఎంజాయ్ చేయాలని అనిపించినప్పుడు నువ్వు తప్పులు చేస్తాను తప్పదు. దానివల్ల శిక్ష కూడా మనం పొందాల్సి వస్తుంది. అది సరే. సత్వగుణ ప్రవృత్తి వలన రజస్తమ వృత్తులు హరించి మనస్సు శాంతిస్తుంది. అంటే నువ్వు సత్వగుణం ప్రధానంగా మంచి ఆహారం, సత్వమైన ఆహారం తింటూ సత్వమైన మంచి పనులు, అంటే కాస్త ఎవరికన్నా ఆశ్రమంలో నలుగురు సహాయం పడదాం. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు కష్టపడి మా వాళ్ళు హాస్పిటల్ దగ్గర అక్కడ అన్నదానం చేసి వస్తున్నారు. ఏమిటండి అందులో ఉద్దేశం? నలుగురు క్షేమాన్ని కాంక్షించి, అంతే కదా. సో అది మరి సత్వగుణ ప్రధానమైంది కదా. అప్పుడు వాడిలో కోపమును ద్వేషము ఉన్నాయా? ఎవరి మీదన్నా లేదు. లేక ఏమైనా సంపాదించుకుందామనే రజోగుణం ఉందా? లేదు. చలో మా వలన ఎంత అయితే మన వలన అంతవరకు సాయం చేద్దాం, ఆకలిగా ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెడదాం అనేటువంటి ఒకే ఒక సదుద్దేశం తప్ప మీకేం లేదు. సో ఆ విధంగా చేస్తే నీలో సత్వగుణమే పెరుగుతుంది. మేము చెప్పేది అది. ఎందుకు చేయిస్తున్నాం ఈ పనులు? మీరందరూ సత్వగుణ ప్రధానులు కావాలి. నేను, నాది, నా కొరకు అనే స్వార్థాన్ని విడిచిపెట్టి మనము, మన కొరకు, మనది ఆ దృష్టిలోకి వెళ్ళాలి. తోటి వాళ్ళందరూ మనవాళ్ళే. ఆ భావన నువ్వు మాట్లాడుకోవడంలో కాదు, చేతలో ఉండాలి. మేము అది చేయించి చూపిస్తున్నాం మీ చేత. చక్కగా మీరు చేస్తున్నారు ఎంతో ముందుకొచ్చి. ఎంత సేవ జరుగుతోంది సంఘంలో మానవ జాతికి. తోటి అందరికీ చేయలేకపోవచ్చు, అందిన కాడికి చేస్తాం.